విశాఖలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ సంబరాలు మొదలయ్యాయి. మధురవాడలోని ఏసీఐ వీడీసీఏ స్టేడియం వేదికగా ఈ నెల 28 మార్చి 1 తేదీల్లో జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు చారిటీ ప్రధానంగా నిర్వహించనున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు, టీవీ నటులు, పోలీసులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో కలిపి మొత్తం 7 జట్ల నుంచి 110 మంది సెలబ్రిటీలు రంగంలోకి దిగనున్నారు. మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల విద్య, సీఎం సహాయనిధి, దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక విశాఖ ప్రజలకు 2 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ వేడుకను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించారు. 2006లో టీసీ అనేది స్థాపించిన టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అది. అక్కడ నుంచి మాకు సినిమా అనేది ఒక ప్రొఫెషన్ అయితే ఇది ఒక ప్యాషన్లో పెట్టుకున్నాం. మేము మంచి కాజెస్ గురించి మంచి కాజెస్ వచ్చినప్పుడు మేము అందరూ కూడా మా టీసీ మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉంటాం. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మేము అందరం కలిసికట్టుగా ఉంటాం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఓన్లీ ఇండియాలోనే కాదు, ఫస్ట్ మ్యాచ్ మేము షార్జాలో, దుబాయ్లో ఆడడం జరిగింది. అలాగే అమెరికాలో 2 సార్లు ఆడాము, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇలా అక్కడ కూడా మంచి కాలేజెస్, అక్కడ మన తెలుగు వాళ్ళందరితో కలిపి ఆడడం అనేది కూడా చాలా సంతోషం. అటువంటి ఈసారి ఎక్కువ కార్పొరేట్ టీమ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీవీ టీమ్స్ 2 కానీ ఇంత ఆడటం కూడా ఫస్ట్ టైం. మేము లాస్ట్ టైం అక్కడ చేసాము హైదరాబాద్లో. ఇక్కడ ఈ వైజాగ్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ వైజాగ్ జరగడానికి కారణం మెయిన్ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కేసీఆర్ చిన్ని గారికి. ఎందుకంటే ఆ గ్రౌండ్ ఇచ్చి మీరు రండి, వైజాగ్ డెఫినెట్గా బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో మ్యాచెస్ పెడదామని చెప్పేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఈ గవర్నమెంట్కి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యాచ్ జరగడానికి ముఖ్యం మెయిన్ ఏంటంటే రాంబాబు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డారు. ఈ టీం ఇంతమంది టీములు చేసుకోవడం అనేది అంత నాటేజో. ఎందుకంటే 2 టీముల్ని మా ఫిలిం నుంచి 2 టీములు చేయడం అనేది చాలా కష్టం. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అటువంటిది ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయన మీద అభిమానంతో మేము ఈరోజు టీసీఏ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందని నేను చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ రాంబాబు గారు. ఇటువంటి కూడా మంచి మ్యాచెస్, మంచి ఈవెంట్స్ జరగాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి థ్యాంక్ యూ. అందరూ రండి. ఎందుకంటే మీకు స్టేడియం మేమందరం ఎప్పుడు టీసీ అంటే ఎప్పుడు మంచి కాజ్ అంటే మేము ముందు ఉంటాం. అందుకని వైజాగ్లో చేయడం. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ కోర్ట్ స్టేడియం అన్నారు, లేదు మనం ఈ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే ఆడాలని అడిగితే శ్రీకాంత్ గారు గంటా గారితో మాట్లాడి, అలాగే కేసీఆర్ చిన్ని గారితో మాట్లాడి గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్టే ఐపీఎల్ రాబోతుంది, వాళ్ళు ఇలా నార్మల్ మ్యాచెస్కి ఇవ్వరు కాబట్టి చాలా కష్టపడి గ్రౌండ్ తెచ్చారు. సో వెరీ హ్యాపీ ఆ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడడం. మా టీసీఏ మీ అందరికీ తెలిసినట్టు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక 2 మ్యాచెస్ ఆడుతుంటాం. ప్రతిసారి ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం.